వచ్చేటప్పటికి అవి ప్రాణాంతక దాడులే. కుట్ర కోణము ఉంది. ఎన్నికల హింసపై సిట్ ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పించిన ఐజీ బ్రిజ్లా, ఎస్పీ రమాదేవి. పల్నాడు, అనంత, తిరుపతి జిల్లాలో 33 కేసులు. పోలీసులు పేర్కొన్న నిందితులు 1370 మంది. అరెస్ట్ చేసింది మాత్రం 124 మందిని. మిగతా వారిని త్వరగా పట్టుకోవాలి, కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలి, కుట్రదారులను గుర్తించి విచారించాలి, నమోదైన కేసులు అదనపు సెక్షన్లు చేర్చాలి, ప్రత్యేక దర్యాప్తు బృందం సూచనలు, వాటిని అమలు చేయాలని ఎస్పీలకు పోలీస్ బాస్ ఆదేశం. రిపోర్టును ఈసీకి పంపిన డీజీపీ కొందరు పోలీసులపైన కేసులు ఉండబోతున్నాయంటూ పోలింగ్ రోజు తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలని ప్రాణాంతకమైనవని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఇంతటి తీవ్రమైన కేసులో స్థానిక పోలీసులు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని ఆక్షేపించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో నమోదైన 33 కేసుల్లో వ్యవహారాలకు సంబంధించి ఇక్కడ వీళ్ళని ఇవాళ ఆంధ్రజ్యోతిని అభినందించాలి. ఎందుకంటే ఈనాడు రాసినట్టుగా వీళ్ళు రాయలేదు, బాధ్యతగా రాశారు. 2 వర్గాల ఘర్షణలు, ఇద్దరు కూడా ప్రాణాంతకం అన్నటువంటిది. ఆంధ్రజ్యోతి ఇవాళ చాలా బాధ్యతాయుతంగా రాసింది వార్త. అనుభవించు రాజా అంటూ 5 ఏళ్లలో జగన్ ఇష్టారాజ్యం, రాష్ట్ర పరిపాలన గుండెకాయ సచివాలయం, ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు విధిగా సచివాలయానికి రావాలి. కానీ జగన్ పాలనలో సచివాలయం అలంకారప్రాయంగా మారింది. 60 నెలల పాలనలో జగన్ కేవలం 50 కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. అందులో అత్యధికం అస్మదీయులకు భూముల కేటాయింపు వంటి సొంత ఎజెండాతోనే కేబినెట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే అది తప్పనిసరి కావడంతో జగన్ సచివాలయానికి వెళ్లారు. చంద్రబాబు 5 ఏళ్లలో 108 కేబినెట్ భేటీలు నిర్వహించారు. జిల్లా పర్యటనలో ఇతర ముఖ్యమైన అధికార విధులు ఉంటే మినహా ప్రతిరోజు ఆయన సచివాలయానికి హాజరయ్యేవాళ్ళు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే